జనవరి 3, 2026 అమెరికన్ మిలిటరీ వాళ్ళు వెనిజులా అనే దేశం మీద దాడి చేసి ఆ దేశ ప్రెసిడెంట్ అయిన నికోలస్ గారిని వారి భార్యతో సహా ఖైదు చేసి తీసుకెళ్లారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం భవిష్యత్తులో ఎప్పుడు మన దేశానికి ఇటువంటి పరిస్థితి రాకుండా చేసింది. ఎప్పుడూ కాపలా ఉండే CIA ఏజెంట్స్, నిరంతరం నిఘా పెట్టే అమెరికన్ శాటిలైట్స్, ఒక పక్క పాకిస్తానీ ISI ఏజెంట్లు, ఇంకొక పక్క అపోజిషన్ పార్టీలు, ఎంత ప్రెషర్ ఉన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాజ్పేయి గారు తను అనుకున్నది చేశారు. 1998 పోఖ్రాన్లో ఆపరేషన్ శక్తి పేరుతో మనం చేసిన న్యూక్లియర్ టెస్ట్ శత్రువుల గుండెల్లో మనం అంటే భయం పుట్టేలా చేసింది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏ దేశంతోనైనా శత్రు దేశాలు యుద్ధం చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాయి. ఆ వెపన్స్ అప్పుడు ఉక్రెయిన్ దగ్గర, ఇప్పుడు వెనిజులా దగ్గర లేకపోవడం వల్లే ఆ దేశాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇమాజిన్, ఇప్పుడు గనక న్యూక్లియర్ వెపన్స్ మన దగ్గర లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో. అందుకే వాజ్పేయి గారు లార్డ్ కృష్ణ చెప్పిన మాటల్ని ఎప్పుడూ నమ్మేవాళ్ళు. ఇఫ్ యూ వాంట్ పీస్, ప్రిపేర్ ఫర్ వార్ అని. వీడియో వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.